आदाब नाज़रीन, रोज न्यूज में आपका खैर मकदम है। मैं हूं आपका मेजबान मसूद अहमद। आइए जल्दी से देखते हैं आज की स्पीड रोज न्यूज। आंध्र प्रदेश के डिप्टी चीफ मिनिस्टर व अदाकार पवन कल्याण की नई फिल्म हरिहरा वीरामल्लू मुसलमानों के खिलाफ नफरत फैलाने वाली फिल्म। सीपीएम ने अदाकार सियासतदान व पवन कल्याण की नई फिल्म हरिहरा वीरामल्लू पर सख्त एतराज जाहिर किया है। पार्टी के रियासती सेक्रेटरी श्रीनिवास राव ने इल्जाम लगाया कि यह फिल्म एक फर्जी कहानी पर मबनी है, जिसे तारीखी हकीकत के तौर पर पेश करके मुसलमानों के खिलाफ नफरत फैलाई जा रही है। इन्होंने कहा कि तारीख में हरिहरा वीरामल्लू नाम का कोई शख्स मौजूद नहीं रहा। एक झूठी कहानी को इस अंदाज से दिखाया गया है कि इससे मुसलमानों के खिलाफ मनफी जज्बात उभरे हैं। सीपीएम लीडर ने मुतालबा किया है कि सिनेमा घरों में फिल्म के साथ ये पोस्टर भी लगाए जाएं कि ये तारीख नहीं, एक फर्जी कहानी है। श्रीनिवास राव ने मजीद कहा है कि पवन कल्याण जैसे बाअसर शख्स को सच दिखाना चाहिए था, न कि फर्जी किस्सा सुनाकर आवाम को गुमराह करना। इन्होंने तंज करते हुए कहा कि अगर पवन कल्याण वाकई मरकज में अपनी पहचान का फायदा उठाकर कोहिनूर हीरे को भारत वापस ले आते तो वो सच्ची हुब्बुल वतनी होती, मगर इसके बजाय फिल्म में मुसलमानों को दुश्मन के तौर पर पेश करने की कोशिश की गई है। सीपीएम लीडर ने इल्जाम लगाया कि पवन कल्याण आरएसएस का असर लिए हुए हैं और इन्होंने इस फिल्म को आरएसएस के नजरियात के मुताबिक तैयार किया है। ब्यूरो रिपोर्ट, रोज न्यूज। పోరాడి కోహినూర్ వజ్రాన్ని తెచ్చినట్టుగా కథలుగా ఈ రోజు ఆ సినిమా పేరుతో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి చరిత్రలో హరిహర వీరమల్లు అనేవాడు లేడు. కేవలం మొఘలులు, కోహినూర్ వజ్రం ఈ రెండు వాస్తవాల మీద మిగతా అన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తా ఉన్నది. వాస్తవానికి చరిత్రలో కల్పిత గాథని ఒకటి పెట్టి ఈ రకమైనటువంటిది చేయటం సరైనటువంటిది కాదు. అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన పోయి కల్పిత కథలను చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు. అందుకని సినిమాలో, బయట పోస్టర్లో, ప్రచారంలో అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు, కల్పితం అనే ప్రచారం కూడా దీంతో పాటు వేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు కోహినూర్ వజ్రం అనేది ఇక్కడ కృష్ణా ఒడ్డున దొరికినప్పటికీ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అది అక్కడి నుంచి రాజుల చేతుల్లోకి పోయి, కాకతీయ రాజులు అక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్లు, అక్కడి నుంచి మొఘల్ నుంచి నాదిర్ షా నుంచి ఆఫ్ఘనీ రాజుల నుంచి సిక్కు రాజన్ సింగ్ రాజుకి, అక్కడి నుంచి ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళకి చేరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దొంగతనంగా మన దేశం నుంచి తరలించి పోయి బ్రిటిష్ అక్కడ రాణి కిరీటంలో దాన్ని పెట్టారు. ఆ తర్వాత భారత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అది మ్యూజియంలో ప్రస్తుతానికి పెట్టి ప్రదర్శన చేస్తున్నారు. అది మన జాతీయ సంపద కోహినూర్. అది ఈరోజు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చేరింది. మొఘళ్ల కాలంలో ఎన్ని అక్రమాలు కొంతమంది రాజులు చేసి ఉండొచ్చు. ప్రతి రాజు మొఘలు ముస్లిం అని లేదు, హిందూ అని లేదు, రాజ్యకాంక్షతో మనుషులను చంపేశారు, భూములు ఆక్రమించారు, దుర్మార్గాలు చేశారు, మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధులు వాళ్ళు. అటువంటి సమయంలో మొఘళ్ళు కూడా చాలా యుద్ధాలు చేశారు, భూములు ఆక్రమించారు. కానీ ఆ కాలంలో సృష్టించబడిన సంపద అంతా మన దేశంలో ఉండిపోయింది. మొఘళ్ళు కూడా ఇక్కడే ఆఖరి మొఘలు చక్రవర్తి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడే చనిపోయాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని బ్రిటన్ తరలించుకుపోయారు. చివరి కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకుపోయారు. ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా ఈయన పలుకుబడి, పవన్ కళ్యాణ్ గారి పలుకుబడిని మోడీ దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, హోమ్ మినిస్ట్రీలో ఉంది, దాన్ని ఉపయోగించి ఈరోజు కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి రప్పిస్తే, లండన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి విముక్తి చేసి మన దేశానికి రప్పిస్తే భారత ప్రతిష్ట ఇనుమడింపజేసిన వాళ్ళు అవుతారు. నిజమైన దేశభక్తి పరులు ఎవరైనా సరే ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నించాలి. ఆ వాస్తవం చెప్పకుండా మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావన లేకుండా ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు, हिंदू मुस्लिम मध्य वैषम। आज की स्पीड रोज न्यूज में बस इतना ही। मिलते हैं अगली न्यूज में।